అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మరియు ఇండ్ల స్థలాలు, కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మాజీ జెడ్పీటీసీ ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని అన్నారు. గురువారం తిప్పర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాలలో స్థానిక సమస్యలపై గత 10 రోజులుగా సిపిఎం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించామని, ఈ సర్వేలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రానికి లింక్ రోడ్లను ఏర్పాటు చేయాలని, మండలంలోని రోడ్ల వెడల్పు సందర్భంగా ఇల్లు కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ పనులలో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే ఇవ్వాలని, ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచి 600 రూపాయల కూలీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని అన్నారు. మండలంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, వెంటనే వాటిని మరమ్మత్తు చేయాలని, గ్రామాల్లో కొన్ని చోట్ల మురికి కాలువలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే అవసరం ఉన్న చోట మురికి కాలువలను నిర్మించి సీసీ రోడ్లను వేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని, కాలువల ద్వారా సాగు భూమికి నీరు అందించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎన్వి రమణారెడ్డి, మండల కార్యదర్శి మన్నెం భిక్షం, నాయకులు భీమగాని గణేష్, గండమల్ల రాములు, చెనగోని వెంకన్న, ఆకిటి లింగయ్య, పోకల శశిధర్, మాలి భార్గవి, శరత్, గండమల్ల యాదగిరి, సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మైల సైదులు, కోట్ల గోవర్ధన్ రెడ్డి, నలపరాజు యాదయ్య, యాదగిరి రెడ్డి, సింహాద్రి, రొట్టెల జానయ్య, గంటకంపు చంద్రకళ, ఝాన్సీ, విజయలక్ష్మి, బ్రహ్మచారి, శంకరాచారి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల స్థానిక సమస్యల్ని పరిష్కరించాలి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యయనం చేశాం, సర్వేలు చేసి ఆ తర్వాత మండల కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాం. రైతు భరోసా అనేది ఇప్పటికీ ఇంకా 60% కూడా 50% కూడా అమలు కాలేదు. 2 లక్షల రుణమాఫీ కూడా 60% అమలై ఇంకా 40% మందికి రావాల్సి ఉంది. వీటిని కూడా తక్షణం అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం. అట్లాగే పంటలు ఎండిపోయినటువంటి రైతాంగాన్ని కూడా గుర్తించి పంట నష్టాన్ని కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భం కోరుతున్నాం. ఇక వ్యవసాయ కూలీలకు సంబంధించి వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక కూలీకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఒక్కంటికి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అట్లాగే మహిళలకు 2,500 ఇస్తానది, అవి కూడా అమలు కావడం లేదు. కాబట్టి వాటిని కూడా తక్షణం అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి కూలీ పనులను వెంటనే డబ్బులు వేయాలి. అట్లాగే వాళ్ళకి కనీసం 600 వచ్చేటట్టు చూడాలి. 200 రోజులు ఉపాధి హామీ పని అమలు జరిగేటట్టు చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానికంగా ఉండే సమస్యలు అనేక చోట్ల డ్రైనేజీ వసతి లేదని ప్రజలు మాకు చెప్పారు అధ్యయనం సందర్భంగా. అట్లాగే లింక్ రోడ్లు లేవు గ్రామాల మధ్యన. అవి లింక్ రోడ్లు ఉన్నాయి కూడా మట్టి రోడ్లు ఉన్నాయి, గుంతలమయంగా ప్రజల ప్రయాణానికి రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకంగా ఉన్నాయి. వాటిని కూడా బీటీ రోడ్లుగా మార్చాలి. బీటీ రోడ్లు వేయడానికి ఆర్ఎండ్బి మంత్రిగా ఈ నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే మంత్రిగా ఉన్నారు కనుక వారు పలుకుబడిన మంత్రిగానే రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలోని అన్ని లింక్ రోడ్లని గుంతలమయంగా ఉండి మట్టి రోడ్లుగా మెటల్ రోడ్లుగా ఉన్నటువంటి వాటన్నింటి బీటీ రోడ్డుగా మలిచి రోడ్ల సదుపాయాలను నల్లగొండ నియోజకవర్గం అగ్రగామిగా ఉందనే వాతావరణం తీసుకురావాలని మేము ఈ సందర్భంగా మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ మండలానికి మొత్తం సాగునీరు అందించేటువంటి D40 కాలువ మొత్తం చెత్త చెదారం పేరుకుపోయి రాళ్ళు, రప్పలు, కట్టెలు అన్ని రకాలైనటువంటి వాటి ఉండడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉంది. అందుకే మొత్తం తొలగించి లైనింగ్ చేసి తూములకు షట్టర్లు ఏర్పాటు చేసి ఆ పంట కాలువలకు కూడా నీళ్ళు ఎక్కేట విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని, అందుకనే లైనింగ్ కోసం కూడా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.